ఓకే. మనం ఇక మిగతా మిగతా ఉన్నటువంటి ఇంకా ఉప్పు నీటి కాయ చేపలలో ఓకే. సో రెండో రకమైనటువంటి చేప ముజిల్ సెపాలస్ చేప గురించి మనం చర్చించుకుంటున్నాం. ఓకే. ఉప్పు నీటి కాయ చేపల్లో ముజిల్ సెపాలస్. ఆ చేపను మీకు ఆల్రెడీగా చూపించాను. సో సిదా సిదా ముజిల్ సెపాలస్ ఈ చేపను మీరు చూస్తున్నారు. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్ని మీకు ముందు క్లాస్లోనే చెప్పడం జరిగింది. సో ఇది మరి ఇటువంటి చేపకి ఒపరికులం అనేది ఉంటుంది. ఒపరికులం ఒపరికులం కనిపిస్తుంది కదా, ఒపరికులం. అదేవిధంగా స్పైరికల్ సింగిల్ స్పైరికల్ ఇదే కలిగి ఉంటుంది. పృష్ఠ పార్శ్వాల్లో నాసికా రంధ్రాలు ఉంది. ఓకే. టార్సో laterally nostrils are present. అదేవిధంగా స్కేల్స్ ఆర్ ప్రజెంట్. బాడీ ఈజ్ కవర్డ్ బై ద స్కేల్స్. డిస్టింక్టివ్ స్కేల్స్ ఆర్ దేర్. స్కేల్స్ పులుసులు కనిపిస్తున్నాయి మీకు. అందుచేత ఇది ఈ యొక్క చేప అనేది అస్థి మీనం అంటే బోనీ ఫిష్. అస్థి మీనము బోనీ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఆస్టిక్టిస్ విభాగానికి చెందినటువంటి చేప. ఓకే. సో మరి అంతేకాకుండా ఈ యొక్క మీనంలో ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అంతర్నాసిక రంధ్రాలు లేవు, ఆబ్సెంట్. సో హెన్స్ దిస్ ఫిష్, అందువల్ల ఈ చేపను ఏమంటాం, ఈ చేప ఎక్నోపెరిజై ఉప విభాగానికి చెందినటువంటి చేపగా మనం గుర్తించవచ్చు. మరి బాడీని కవర్ చేసి టీనాయిడ్ లేదా సైక్లాయిడ్ పొలుసులతో కప్పబడి ఉంటుంది. ఈ రకానికి చెందినటువంటి పొలుసులు ఉంటాయి దేహాన్ని ఆవరించి. సో పృష్ఠవాజాలు ఉండుంటాయని చెప్పాము. సో వీటిలో ఎడిపోజ్ వాజం అనేది ఈ చేపలో, ఈ యొక్క ముజిల్ సెపాలస్ చేపలో ఎడిపోజ్ వాజం ఉండదు. ఓకే. అదేవిధంగా స్లోనీ వాజము, పురస్థానము లేదా గలస్థానము. స్లోనీ వాజంకి వచ్చేసరికి ఇక్కడ ఒక కంటకమును, ఓకే, 5 వాజకిరణ రేఖలని ఇది కలిగి ఉంటుంది. స్లోనీ వాజంలో 5 వాజకిరణ రేఖలు కనిపిస్తాయి మనకి. ఓకే. సో స్లోనీ వాజం అంటే ఇది స్లోనీ వాజం కనిపిస్తుంది. దీంట్లో 5 వాజ కిరణాలు ఉంటాయి, ఇక్కడ వీటిలో ఉంటాయి. సో పుచ్చవాజం అంటే తోక దగ్గర ఉన్నటువంటి ఆ వాజం, దాంట్లో కిరణ రేఖలు పుచ్చవాజ కిరణ రేఖలు ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. పుచ్చవాజ కిరణ రేఖలు 17 కన్నా తక్కువ, 17 కంటే తక్కువ ఉంటాయి వాటి. సో ఇక్కడ వీటిని కౌంట్ చేసుకోవాలి. ఇవన్నీ డేస్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, లైన్స్ లాగా, గీతల్లాగా. సో వాటినే వాజ కిరణాలు, వాజ రేఖలు, వాజ కిరణాలు అంటారు. ఇవన్నీ కౌంట్ చేస్తే బిలో 17 ఉంటాయి, తక్కువ ఉంటాయి. 17 కంటే తక్కువ ఉంటాయి. వాయు కోశము పైజోక్లిస్టిక్ రకం. వాయు కోశం గురించి మీరు రాయనవసరం, అది కనిపించడం లేదు, అవసరం లేదు. సో మరి ఈ యొక్క చేప అనేది ఫెర్సేఫార్మిస్ క్రమానికి చెందినట్టుగా మొదటగానే చెప్పాము, వర్గీకరణ క్లాసిఫికేషన్ అనేది. సో పృష్ఠవాజం 2గా ఉంటుందని చెప్పాము, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, చెప్పడం జరిగింది. మొదటి పృష్ఠవాజము 4 కంటకాలతో ఉంటుంది. 4 స్పైన్స్ ఉంటాయి. ఓకే. ఈ పృష్ఠవాజానికి కౌంట్ చేయండి, కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఓకే. సో 4 కంటకాలు కనిపిస్తాయి. ఇది ఒక కంటకము, 2వ కంటకం, 3వ కంటకం, 4వ. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ మొదటిది 4 అంటే మొదటి పృష్ఠవాజం 4 కంటకాలతో కనిపిస్తుంది. రెండవ పృష్ఠవాజంలో ఏముంటాయి? వాజ కిరణాలు ఉంటాయి దాంట్లో. ఇండ్రేస్ అదే.
ఆ, దానికి ఇక్కడ లేదుగా కంటకాలు చూడండి, ఇక్కడ కంటకాలు లేవు, దీనికి ముళ్ళ లాంటివి కనిపిస్తున్నాయి, ఇది అట్లాంటివి లేదు, స్మూత్ గా కనిపిస్తుంది. రెండవ పృష్ఠవాజం, సెకండ్ డార్స్. సో స్పైన్స్ ఆర్ ఆప్షన్. నెక్స్ట్ శ్రోణివాజాలు, తర్వాత శ్రోణివాజాలు కొద్దిగా వెంట్రల్ సైడ్ లో ఉంటాయి, ఉదర తలాలు ఉంటాయి. ఒక్కొక్క శ్రోణివాజము ఒక కంటకము 5 శాఖాయుత వాజకిరణాలతో ఉంటుంది. సో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ అంత స్పష్టంగా కనిపించదు, అందువల్ల అస్పష్టము, ఇండిస్టింక్టివ్ గా చెప్పడం జరిగింది, లేదా ఒకసారి లోపించవచ్చు కూడా. దట్ మే బి ఆప్షన్. సో నార్మల్ మౌత్ ఉంటుంది, దంతాలు టీత్ అనేవి చిన్నగా ఉంటాయి లేదా లోపించవచ్చు. ఇవన్నీ లక్షణాల కింద రాసుకోవచ్చు. ఓకే, సో మొదటి పృష్ఠవాజానికి 4 కంటకాలు కలిగి ఉండడం ప్రత్యేక లక్షణం ఈ చేపలు. స్టెలిపోస్ ఇవన్నీ వస్తున్నాయి. పాయువాజము రెండవ పృష్ఠవాజం కన్నా ముందు ప్రారంభమవుతుంది, ఇంత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చేప చూద్దాం. ఓకే, కమ్ టు మూడవ చేప. ఉప్పు నైటి కాయ చేపల్లో మూడవ రకం లెట్స్ కాల్కేరిఫెర్. ఓకే, దీని యొక్క శాస్త్రీయ నామం. ఈ చేప చూడండి, లెట్స్ కాల్కేరిఫెర్. ఓకే, దీని యొక్క పార్శ్వ దృశ్యము, lateral view of the లెట్స్ కాల్కేరిఫెర్, పార్శ్వ దృశ్యం. ఈ చేప చూడండి, ఇంకా నోరు తెరుచుకుని ఉంటుంది బాగా, కళ్ళు స్పష్టంగా ఉన్నాయి, నాసికా రంధ్రాలు కనిపిస్తున్నాయి, ఒపర్క్యులం ఇస్ దేర్, బిగ్ మౌత్ ఈజ్ ప్రెజెంట్, నోరు పెద్దదిగా ఉంటుంది ఇక్కడ, మౌత్ ఈజ్ బిగ్. ఓకే, బిగ్ మౌత్, ఒపర్క్యులం. సీదా పెక్టోరల్ ఫిన్స్ పెయిర్ కనిపిస్తాయి, పెల్విక్ ఫిన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, స్టోనీ వాజాలు. నెక్స్ట్ యానల్ ఫిన్ ఇస్ దేర్, యానస్ ఉంటుంది. నెక్స్ట్ కాడల్ ఫిన్, ఓకే, ప్రత్యేకంగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డివిజన్ అంటూ లేదు, 2 తమ్ములుగా విభజించబడలేదు, ఏకం ఒకటే తమ్ములా కనిపిస్తుంది, మధ్యలో వాజ రేఖలు ఉన్నాయి వాటి. ఓకే, కిరణ వాజ రేఖలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా పృష్ఠవాజం 2 రకాలు ఉంటుంది, ఫస్ట్ డార్సల్ ఫిన్, సెకండ్ డార్సల్ ఫిన్. ఓకే, మొదటి పృష్ఠవాజము, రెండవ పృష్ఠవాజం. ఓకే, సో మొదటి పృష్ఠవాజం ఇక్కడ కూడా కంటకాలు కనిపిస్తున్నాయి, ముందు చూడండి, 1 2 3 4. ఓకే, 4, ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది, 5 కంటకాలు ఉన్నాయి, స్పైన్స్ ఉన్నాయి. రెండవ పృష్ఠవాజం పైన ఎటువంటి ముళ్ళు లేవు, స్మూత్ గా ఉన్నాయి. సో లాటరల్ లైన్ సెన్సార్ గార్డ్స్, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ క్లియర్ గా రేఖ అనేది లైన్ కనిపిస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ న్యూరోమాస్టార్ గార్డ్, పీడనాన్ని గ్రహించడానికి, నీటిలో పీడనాన్ని తెలుసుకోవడానికి బాగా ఉపయోగ పార్శ్వరేఖ, లాటరల్ లైన్ సెన్సార్ గార్డ్స్ అంటాం. పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ క్లియర్ కనిపిస్తుంది. అదేవిధంగా దేహాన్ని ఆవరించి పొలుసులు, పొలుసులు అనేవి క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ చేప కొద్దిగా వెడల్పుగా కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో బోనీ ఫిష్, ఇది కూడా ఎముక చేప. మరి ఇటువంటి లెట్స్ కాల్కేరిఫెర్, ఈ లెట్స్ కాల్కేరిఫెర్ ఈ విభాగం చూస్తే ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆస్టిక్తిస్ విభాగానికి. క్రమం చూస్తే పెర్సిఫార్మిస్ కుటుంబం, ఫ్యామిలీ సెంట్రోపోమిడే ఫ్యామిలీ కుటుంబం. తర్వాత ప్రజాతికి వస్తే లెట్స్, జాతికి వస్తే లెట్స్ కాల్కేరిఫెర్. ఓకే, ఈ చేప ఎట్లా ఉంటుంది, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, మనం బాహ్య లక్షణాలు పరిశీలిస్తే వీటిలో అంతర్నాసిక రంధ్రాలు లేవు, ఇంటర్నాసిల్స్ ఆర్ ఆప్షన్. అందువల్ల దీన్ని ఎక్నోపెరిజై సబ్ క్లాస్ కి చెందినదిగా గుర్తించాలి. సో దేహాన్ని పరిశీలిస్తే దృఢంగా స్టౌట్ గా ఉన్నది కదా, చూస్తారు కదా, చేప దృఢంగా కనిపిస్తుంది. ఓకే, స్టౌట్ గా ఉంటుంది, మరి ఎత్తు ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా 2 parts వారిలో ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇస్ కాంప్రెస్డ్ బాడీ, నొక్కబడి ఉంటుంది బాడీ. సో తల, హెడ్ ట్రయాంగిల్ షేప్, త్రికోణాకారంలో కనిపిస్తుంది, త్రిభుజాకారంలో. ఓకే, సో ముట్టె కొద్దిగా వలయాకృతి. ముట్టె అంటే ఏంటి, ఇది స్నౌట్, దిశగా
ఈ ముట్టె అంటాం దీన్ని. ముట్టె, నోటికి వెనక భాగం ఇది ఉండేది, దీన్నే ముట్టె అంటాం. స్నౌట్. ముట్టె కొంచెము వలయాకృతి, రౌండ్గా కనిపిస్తుంది. నోరు చిన్నది, నోరు చిన్నది కానీ ఓపెన్ చేసుకుంటా పెద్దదిగా కనిపిస్తుంది. పూర్వాంతం ఇది ఎక్కడ ఉంటుంది? యాంటీ రీజన్లో మౌత్ ఈజ్ ప్రెజెంట్ యాంటీరియర్, పూర్వాంతంలో ఉంటుంది. నోరు పూర్వాంతంలో ఉంటుంది. పొడుచుకుని వచ్చే రకం, బయటికి పొడుచుకునేటట్లు కనిపిస్తుంది. చూడండి, నోరు బయటికి పొడుచుకునేటట్లు కనిపిస్తుంది. పృష్ఠతలము పైన డార్సల్, అదేవిధంగా లాటరల్ సైడ్స్, పృష్ఠతలము పార్శ్వములు ఏ రంగులో కనిపిస్తాయి అంటే ముదురు బూడిద రంగులో కనిపిస్తాయి. ఓకే. సో ఉదరం అంటే అబ్డోమెన్. ఉదరం వచ్చేసరికి ఉదర పార్శ్వాలు అదే సైడ్లో తెల్లగా కనిపిస్తాయి. ధవల వర్ణంలో, తెల్ల వైట్ కలర్లో ఉంటాయి, తెలుపు వర్ణంలో ఉంటాయి. సో పృష్ఠవాజాలు 2 అని మీకు ఆల్రెడీ చెప్పాను, చూసారు డయాగ్రమ్లో. ఓకే. 2 డార్సల్ ఫిన్స్. మొదటిది కంటకయుతము, కంటకాలను కూడా చూపించాను మీకు. సో రెండవది కంటక రహితము. ఓకే. రెండవది ముఖ కంటకము 13 వాజ కిరణాలని కలిగి ఉంటుంది, రెండవ పృష్ఠవాజం. సో పాయువాజం వచ్చేసరికి 3 కంటకాలు ఉంటాయి. దాంట్లో 8 వాజ కిరణాలని కలిగి ఉంటుంది పాయువాజం. శ్రోణివాజం ఒక కంటకము 5 వాజ కిరణాలని కలిగి ఉంటుంది. వాజ కిరణాలు వాజం లోపల ఉంటాయి, విచ్ గివ్స్ సపోర్ట్ టు ద పిన్స్. ఇవి వాజాలకు ఆధారాన్ని ఇస్తాయి. వాజ కిరణాలు. పూర్వ ఉపరికుల రంపపు ఇది అవసరం లేదండి. సో క్రింది దవడ పై దవడ కన్నా పెద్దది. ఓకే. సో ఇది చూడండి, పై దవడ కంటే కింది దవడ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కదా. అందువల్ల సో లోవర్ జా ఈజ్ లార్జర్ దాన్ ద అప్పర్ జా, పై దవడ కన్నా పెద్దది కనిపిస్తుంది. పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం చూపిస్తుంది. లాటరల్ అండ్ సెక్స్ ఆర్గాన్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇటువంటి మీనము ఉపరికుల మొక్కలను ఆవరించి ఉపరికులం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా ఒకే ముప్పరంధ్రం కనిపిస్తుంది. పృష్ఠ పార్శ్వాల్లో నాసికా రంధ్రాలు కలిగి కంటికి కనబడే పొలుసులు ఉన్నాయి, దేహాన్ని ఆవరించి పొలుసులు ఉంటాయి. అందువల్ల ఇది ఎముక చేప, అస్థిమీనం, ఆస్టిక్టిస్ విభాగానికి చెందినటువంటి చేప. ఓకే. సో ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ అంతర్నాసికా రంధ్రాలు లేవు కాబట్టి ఈ చేపని యాక్టినోప్టెరిజై సబ్ క్లాస్లో ఉంచడం జరిగింది. ఓకే. దాన్ని చెందుతుంది. సో మరి ఈ చేప దేహాన్ని ఆవరించి ఎటువంటి రకం పులుసులు ఉంటాయంటే టీనాయిడ్ లేదా సైక్లాయిడ్ పులుసులు ఉంటాయి. పృష్ఠవాజములు 2 ఆల్రెడీ చెప్పాను. ఎడిపోజ్ వాజం లేదు ఇక్కడ. శ్రోణి వాజం గురస్థానం అంటే కొద్దిగా కింద భాగంలో కనిపిస్తాయి. గలస్థానం అంటాం లేదా శ్రోణి వాజము ఒక కంటకాన్ని 5 వాజ కిరణాలను కలిగి ఉంటుంది. ఆల్రెడీ చెప్పిస్తాం వీటి గురించి, మళ్ళీ రిపీట్ చేశారు. సో ఈ చేప పెర్సి ఫార్మిస్ ఆర్డర్ క్రమానికి చెందినటువంటి చేప. ఈ విధంగా ఈ యొక్క లక్షణాలను మీరు ఆ గుర్తింపు లక్షణాలు రాస్తే చాలు. దిస్ ఈజ్ అబౌట్ ద ఓకే. దీస్ క్యారెక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు అబౌట్ ద లేట్స్ కాల్కేరీ ఫెర్. ఈ చేపకు చెందినటువంటి గుర్తింపు లక్షణాలు మనం చెప్పుకున్నాము. పృష్ఠవాజం మధ్య ముక్కు వలె కనిపిస్తుంది. సో దీంతో మీకు ఉప్పు నీటి కాయ చేపలు కూడా అయిపోయాయి. ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్లాస్లో మనం ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి. ఇప్పుడు 2 రకాలైనటువంటి చేపలను మనం ఫినిష్ చేస్తాము ప్రాక్టికల్ క్లాస్లో. మొదటిది మంచినీటి చేపలు, రెండవ ఉప్పు నీటి కాయ చేపల గురించి. ఇప్పుడు మంచినీటి చేపల్లో 5 రకాలైనటువంటి చేపలు చెప్పాము. ఉప్పు నీటి కాయ చేపల్లో 3 రకాలు చెప్పుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 3వ రకమైనటువంటి చేపలు సముద్రపు నీటిలోని చేపలు, మెరైన్ వాటర్ ఫిషెస్. సముద్రంలో ఉన్నటువంటి కొన్ని చేపల గురించి మీరు ఈ యొక్క ప్రాక్టికల్స్లో తెలుసుకోవాలి. మెరైన్ వాటర్ ఫిషెస్ అంటాము.
వాటిలో మొదటిది యంగ్ బిల్లా. ఓకే, దీన్నే ఈల్ చేప అంటాం. యంగ్ బిల్లా. ఓకే, పొడవుగా ఉంటుంది పాములాగా. ఓకే, సో ఇది మైగ్రేషన్కి వలస చూపే చేప కింద మీరు ఆల్రెడీగా ఇంతకుముందు విన్నారు ఈ చేప గురించి. యంగ్ బిల్లా. దీని యొక్క క్లాసిఫికేషన్ బిలాంగ్స్ ద ఫైలం కార్డేటా, క్లాస్ ఆస్టిక్టిస్ అంటే ఎముక చేప, ఆర్డర్ యంగ్విల్లీ ఫార్మిస్, కుటుంబం యంగ్విల్లా. ఓకే, సో జాతికి వచ్చేసరికి యంగ్విల్లా. ఓకే, ఇక్కడ ప్రజాతి జాతి రెండు ఒకేలాగా ఉన్నాయి, యంగ్విల్లా. సో ఈ చేప డయాగ్రామ్ చూడండి, ఓకే, పొడవుగా కనిపిస్తుంది చూడండి. పృష్ఠవాజము పుచ్చవాజము రెండు కూడా పుచ్చవాజంతో కలిసిపోయాయి. పుచ్చవాజంతో కలిసి మొత్తం చూడండి, ఉదరవాజము పుచ్చవాజంతో కలిసిపోయింది. విధంగా పొడవైనటువంటి దేహం ఉన్నది, పాములాగా పొడవుగా ఉన్నటువంటి బాడీ ఈ చేపది. ఓకే, స్నేక్ లైక్ ఫిష్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్నేక్, నాట్ ఏ రెప్టైల్, ఇట్ ఈస్ ఏ ఫిష్. ఓకే, రియల్ ఫిష్. ఇది చేప, నిజమైనటువంటి చేప, ఈల్ చేపలు అంటాము. వలసకి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క లక్షణాలు సాధారణంగా ఎట్లా, ఈల్ చేప అంటారు వీటిని, కామన్లీ కాల్ ఈల్ ఫిషెస్. ఇది దాదాపు 1 to 2 మీటర్స్ లెంత్, సైజు లెంత్ ఇంత 1 నుంచి 2 మీటర్ల పొడవు పెరుగుతుంది. దీని శరీరం పొడవుగా పాము ఆకారంలో ఉండి శరీరం తల, ముండెము అనే భాగాలు విభజించబడి ఉంటుంది. తోక చూడండి, తోక భాగాన్ని కలిగి ఉంటుంది. టైల్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఓకే, తల భాగంలో ఏముంటాయి, తల భాగంలో నోరు, నేత్రాలు, నాసిక రంధ్రాలు కనిపిస్తాయి. మౌత్, ఐస్. ఓకే, ఇక్కడ చూడండి, మౌత్, ఐస్ కొద్దిగా డార్క్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాసిక రంధ్రాలు కూడా ఉంటాయి, నాస్ట్రిల్స్. సో శరీరానికి ఇరువైపులా చిన్న మొక్క చీలికలు ఉంటాయి, గిల్స్టిట్స్ సాల్చదేర్, వాటిపైన ఉపరికులం ఉంటుంది. ఓకే, సో శరీరం పైన ముళ్ళ వంటి నిర్మాణాలు ఏమి ఉండవు, స్పైన్స్ అటువంటి స్ట్రక్చర్స్ ఏమి ఉండవు, ముళ్ళ వంటి నిర్మాణాలు ఏమి ఉండవు. ఇది స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్, వాయు కోసం కాడను కలిగి ఉంటుంది. ఓకే, కంటైన్స్ ద స్టెమ్ లైక్ స్ట్రక్చర్. ఏ విధమైన అనుబంధ శ్వాసావయవాలు ఉండవు, ఎటువంటి అనుబంధ శ్వాసాంగాలు వీటికి కనిపించదు. అయితే భూమి మీద ఉన్నప్పుడు చర్మం ద్వారా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి. స్కిన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రెస్పిరేషన్ ఇన్ దిస్ ఫిష్. ఓకే, అదేవిధంగా ఇక్కడ పృష్ఠ, పాయు మరియు పుచ్చివాజాలు అన్ని కలిసిపోయాయని చూపించాను కదా. పృష్ఠవాజము, ఓకే, ఈ పుచ్చవాజము, కింద ఉదరవాజం, ఇది ఉదరవాజం, అన్ని కలిసిపోయి పైన కింద కనిపిస్తుంది. మొత్తం అన్ని కలిసిపోయాయి, వాజాలన్నీ ఓకే కలిసిపోయాయి. అందువల్ల పృష్ఠ, పాయు, ఓకే, మరియు పుచ్చివాజాలు, డార్సల్, వెంట్రల్, యానల్ అండ్ కాడల్ ఫిన్స్ ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. సో అది ప్రత్యేక లక్షణం. సో వాజంలో వాజ కిరణాలు ఉంటాయి, ఫిన్స్ వాజం లోపల వాజ కిరణాలు ఉంటాయి, అవి సపోర్ట్ ఇస్తాయి వాటి వాజాలు. చేప చర్మంలో, ఈ యొక్క ఫిష్ చర్మంలో సూక్ష్మ కంటకాలు ఉంటాయి, స్మాల్ మైక్రోస్పైన్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రౌఢ చేపలు, ఇక అడల్ట్ ఫిషెస్ మంచినీటిలో ఉన్నప్పుడు కలర్ ఎట్లా ఉంటాయంటే ఆకుపచ్చ, గ్రీన్ కలర్ లేదా బ్లూ వర్ణ మిశ్రమ రంగుల ఇటువంటి నీలం రంగు, ఆకుపచ్చ మిశ్రమ రెండు మిశ్రమ రంగు కలిగి ఉంటాయి. పృష్ఠభాగంలో ఈ కలర్లో కనిపిస్తుంది, గ్రీన్, బ్లూ రెండు మిక్స్ అయ్యే కలర్ని కలిగి ఉంటుంది. సో వెంట్రల్ పార్ట్, ఉదర భాగం మనం చూస్తే, కిందితనం పరిస్థితి చూస్తే ఏ కలర్ ఉంటుందంటే పసుపచ్చ రంగులో కనిపిస్తుంది, ఎల్లో కలర్. పార్శ్వ లాటరల్ సైడ్ లో చూస్తే వెండి రంగుతో కనిపిస్తుంది. ఇప్పుడు బ్రీడింగ్ టైంలో, ప్రజెంట్ కాలంలో ఈ విధంగా కనిపిస్తాయి. ఓకే, బ్రీడింగ్ తర్వాత, ఆఫ్టర్ బ్రీడింగ్ ప్రజననం తర్వాత ఏర్పడు పిల్ల జీవుల్ని లెప్టోసెఫాలస్ అంటాం. ఓకే, మొదటి డింబకాలని లెప్టోసెఫాలస్ అంటాం. మీరు అర్థం చదివారు దీని యొక్క వలసలో. డింబకం పేరు మరోసారి గుర్తించుకోండి, లెప్టోసెఫాలస్. హ్యాచింగ్, గుడ్లు పొదిగిన తర్వాత ఇవి వస్తాయి ఈ డింబకాలు, ఇవి కూడా పొడవు ఉంటాయి. ఇవి తర్వాత గాజు ఈల్ అనబడు ఎల్వార్,
ఎల్వర్ డింబకాలుగా మారిపోతాయి. ఓకే, రెండవ డింబకాలని, మొదటి డింబకాన్ని లెప్టోసెఫాలిస్ అంటాము. తర్వాత డింబకంగా ఎల్వలర్స్ డింబర్స్గా డింబకంగా మారిపోతుంది రెండవ డింబకం, ఎల్వర్స్ డింబకం. సో సముద్ర జలాల్లోనికి మళ్ళీ అవి సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఈ దశలో వాటి శరీరం, వాటి బాడీ కలర్ ఏ రంగులో ఉంటుంది? బూడిద రంగు కనిపిస్తుంది. ఓకే, ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఈల్ చేప గురించి డయాగ్రామ్, తర్వాత వర్గీకరణ, ఈ లక్షణాలు, ఓకే, గుర్తింపు లక్షణాలు ఇవన్నీ రాయాలి. ఓకే, సో ఇది సముద్రపు చేపల్లో మొదటి చేప ఈల్ చేప. సో డ్రా దిస్ డయాగ్రామ్. దీనికి బాగా ఏం పెట్టలేదు. ఓకే, ఇదంతా వాజాలు ఉన్నాయి. ఇక్కడ పులుసులు కూడా ఏం కనిపించడం లేదు. లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకే, తల, దేహం పొడవుగా ఉంటుంది, బాడీ పాము లాంటి స్నేక్ లైక్ బాడీ. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్నేక్. రెండవది హిల్సా ఇలేసా. ఓకే, సో వీటిలో సముద్ర చేపలు ఎన్ని ఇచ్చాడంటే హిల్సా ఇలేసా రెండవది. నెక్స్ట్ రెండు చేపలే ఇవ్వడం జరిగింది. సో సముద్ర చేపల్లో రెండే ఉన్నాయి. ఓకే, ఎంగిల్ల తర్వాత సెకండ్ వన్ హిల్సా ఇలేసా. రాంగ్ పడింది. హిల్సా ఇలేసా. ఓకే, చేప ఈ విధంగా ఇలేసా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లేబుల్స్ ఏమి గుర్తుపెట్టలేదు వాడు, కానీ మీరు భాగాలు కూడా గుర్తుపెట్టాలి. ఇది పృష్ఠవాజము, కన్ను, ఒపర్కిలం, ఓకే, నోరు, తర్వాత ఇది ఓకే ఉరోవాజము లేదా భుజవాజం అంటాం. ఓకే, ఉరోవాజము, ఉదరవాజము, శ్రోణివాజము, ఓకే, లేదా పాయవాజం అంటాం. ఇది శ్రోణివాజము, ఉరోవాజం, ఇది కుర్చవాజం. ఓకే, ఈ విధంగా వీటికి లేబులింగ్ చేసుకోవాలి. పొలుసులు, ఓకే, పార్శ్వరేఖ జ్ఞానేంద్రియ వ్యవస్థ, ఇది పృష్ఠవాజం. సో మరి వీటిలో కూడా వర్గీకరణ చూస్తే వర్గం కార్డేటాకు చెందుతుంది. తర్వాత ఆస్టిక్టిస్ క్రమం ఫ్లూకిఫార్మిస్ క్రమానికి ఆర్డర్ చెందింది. కుటుంబం ఫ్లూపిడే కుటుంబానికి చెందుతుంది. ప్రజాతి హిల్సా, జాతి హిలీసా. అందువల్ల దీన్ని హిల్సా ఇలీసా అని పిలుస్తుంది. ఓకే, దీని యొక్క లక్షణాలు చూస్తే సాధారణంగా హిల్సా ఇలీసా దీన్ని హెర్రింగ్ చేప అని కూడా పిలుస్తారు. దేహం నూలు కండే ఆకారంలో, చూడండి స్పిండిల్ షేప్ కూడా కనిపిస్తుంది. చూడండి స్పిండిల్ షేప్, కండే ఆకారంలో కనిపిస్తుంది. నూలు ఒడుగుతారు కదా, కండెలాగా ఉంటుంది, చూడండి పట్టుకుంటారు నూలు ఒడికి. సో అటువంటి షేప్ ఉంటుంది. సో ఉపస్తంభాకారంలో ఇరు పార్శ్వాలు అమర్చబడి ఉంటాయి. ఉదర భాగంలో స్కూట్ ముళ్ళ లాంటివి నిర్మాణం అభివృద్ధి చెంది ఉంటుంది. ఉదర భాగంలో కొద్దిగా ముళ్ళ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి కొద్దిగా. మరి దేహం, శరీరం రంగు ప్రకాశవంతంగా కనిపిస్తుంది, బ్రైట్ కలర్లో, సిల్వర్ కలర్లో కనిపిస్తుంది ఈ చేప. హిల్సా ఇలీసా వెండి పోతతో ఉంటుంది. సో బ్రైట్ కలర్, బాడీ ఎగ్జిబిట్స్ ద బ్రైట్ సిల్వర్ కలర్. ఓకే, సిల్వర్ కలర్ కోటింగ్తో ఉంటుంది చేప. అదేవిధంగా నోరు చూస్తే, ఓకే, నోరు భాగంలో ఇంట్లో గల పై పెదవి యొక్క మధ్య భాగంలో ఒక గంటు నాచు ఉంటుంది. సో నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. నాచ్ గొంతులా కనిపిస్తుంది, చూడండి పై పెదవికి చిన్న గొంత ఇట్లా. ఓకే, అది ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీని ఉనికి పైనుంచి నెక్స్ట్ కింది పెదవి చిన్నది. ఓకే, లోవర్ లిప్ చిన్నదిగా ఉంటుంది, చూడండి కింది పెదవి చిన్నదిగా ఉంటుంది. పై పెదవి పెద్దది, కింది పెదవి చిన్నది కానీ లోతుగా ఉంటుంది. సో మొప్ప రేఖలు అసంఖ్యాకంగా, ఓకే, ఎన్ని ఉంటాయంటే 100 నుంచి 250 దాకా ఎక్కువగా కింది భాగంలో అమరు ఉంటాయి. మరి బాడీ కలర్, శరీర మధ్య భాగంలో పృష్ఠవాజం ఉంటుంది. అలాగే పృష్ఠవాజం చూసారు కదా, దిస్ ఇస్ ద డార్సల్ వ్యూ. పృష్ఠవాజం ఉంటుంది. ఓకే, మధ్యలో దేహానికి మధ్యలో
దీనికి ఉదరతలంలో స్లోని వాజాలు ఉంటాయి. పెల్విక్ పిన్స్ ఆర్ ప్రెజెంట్ వెంట్రల్ సైడ్. ఇది పాయువాజము పృష్ఠవాజానికి చాలా దూరంలో ఉంటుంది. సో బాగా అభివృద్ధి చెందిన పులుసులు ఉంటాయి. పులుసులు క్లియర్గా కనిపిస్తున్నాయి చేపలో చూశారు మీరు. సో ఈ సముద్రపు నీటి పైభాగంలో తేలియాడుతూ ఎనాడ్రోమస్, ఈ వలస చేపలకి దీన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎనాడ్రోమస్ వలస ఇదో రకమైనటువంటి వలస. కెటాడ్రోమస్, ఎనాడ్రోమస్ నేర్చుకున్నారు కదా అంతకుముందు. సో ఎనాడ్రోమస్ వలస చూపుతుంది ఈ చేప. ఓకే, ఈ హిల్స్ హిలస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్. ఓకే, మరి దీని శరీరం ఎట్లా సాఫ్ట్గా మృదువుగా ఉండి ఆహారపు అవసరాలకు అంటే ఫుడ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఇంకా తోడ్పడుతుంది. జల జీవశాల ఆక్వేరియంలో కూడా దీన్ని పెంచుతారు. అలంకార ఆర్నమెంటల్ ఫిష్గా కూడా ఈ చేపని పెంచుకోవచ్చు. ఇల్సా ఇలీసా. సో ఈ విధంగా ఈ లక్షణాలను మీరు రాయాలి. ఇల్సా ఇలీసా. ఓకే, దీంతో మనకి మెరైన్ వాటర్ ఫిషెస్ కూడా అయిపోయాయి. సతీష్ అన్మ్యూట్ యువర్ స్పీకర్. సతీష్, హలో. ఇప్పుడు క్లాస్కి ఎంతమంది వచ్చారు అమ్మా? ఇద్దరే వచ్చారు కదా, నువ్వు నౌరీన్ అండ్ సతీష్. ప్రాక్టికల్ క్లాస్, సెకండ్ ప్రాక్టికల్స్ మీ ఇద్దరే వచ్చారు కదా. ఇంకా ఎవరు, రవి గారిని వీరెవరు యాడ్ కాలే. రవి ఒడిసి వీరెవరు రాలేదు. సో ప్రాక్టికల్స్కి రాకపోతే వాళ్ళకి ఆ చేపలు అవన్నీ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? ప్రాక్టికల్స్ వాళ్ళు మరీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏం వస్తాయి కదా మార్క్స్ అనేసి. ఇది కూడా అటెండెన్స్ ఇంపార్టెంట్ అనుకోవటం లేదు. ఓకే, సరే. సో ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్. సార్ ఇట్లా అడిగారు, ప్రాక్టికల్ క్లాస్ కంపల్సరీ అటెండ్ కావాలి. ఇక్కడ ఏం థియరీయా వినేది? చాలా ఈజీ కదా, బొమ్మ చూడటము, దాని లక్షణాలు. దీంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు, ఏదో నిద్రపోతూ ఉంటుంటారు. ఏమన్నా చాలా ఈజీ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఓకే.